హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా చరిత గారి బర్త్డే. ఇలా డెకరేషన్ చేసామండి. ఇదిగోండి చూడండి, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి వీళ్ళిద్దరు. ఎలా డెకరేట్ చేస్తున్నారో చూడండి, భలే చక్కగా డెకరేట్ చేశారండి. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నామండి చరిత గారి బర్త్డే. ఈ డెకరేషన్ ఏమోలే కానీ పిల్లలు చేసే అల్లరి మామూలుగా ఉండదు కదా. ఇంకా అసలు ఈ డెకరేషన్ చేస్తుంటే వాళ్ళు మాత్రం ఒకటే అల్లరి. మేం చేస్తామంటే మేం చేస్తామని, వద్దులేరా బాబు మీరు ఆగండి అని చెప్పి వీళ్ళే చేశారు, ఈ అన్నయ్య వాళ్ళు. ఇదిగోండి, బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి కేకు, 6 కేజీల కేక్ అంటండి అది. బాగుందండి కేకు, మోడల్ బాగుంది కదా. ఇలా బటర్ఫ్లై ఇచ్చారు. ఇదిగోండి బర్త్డే బేబీ వచ్చేసింది. ఇలా కేక్ ఫొటోస్ తీసి కేక్ కటింగ్ చేయించామండి. తనేమో ఏడుస్తుంది, ఎవరైనా అంతే కదా చిన్నపిల్లలు, ఇంకా బర్త్డే రోజు అంటే మామూలుగా ఉండదు. ఇలా కేక్ కటింగ్ చేయించాము. అలా లైటింగ్ వస్తుంటే ఇదేందా విచిత్రంగా ఉందని దాన్ని అట్లనే చూస్తుంది. అది చూడండి చరిత. ఒక స్మైల్ ఇచ్చింది. ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటే భలే ఉంటుంది కదండి. మన చుట్టాలను, ఇంటి పక్కన వాళ్ళను పిలుచుకొని చిన్న ఫంక్షన్ లాగా చేసుకున్నామండి. ఇదిగోండి, మా చందు చూడండి, ఆహా కేక్ మాత్రం అస్సలు వదిలిపెట్టట్లేదు, భలే ఉందని తింటుంది. కేకు టేస్ట్ తీయగా ఉంటుంది కదా, క్రీమ్ పెడుతున్నారు, భలే ఉంది. అది చూడండి, వాళ్ళ డాడీ ఫింగర్ కూడా నాక్కుంటుంది. ఇలా ఇదే తొట్టి గ్యాంగ్ అండి మాది. వాళ్ళ మేనమామ అండి చరిత, వాళ్ళ మామగారు, వాళ్ళ అత్తయ్య గారు. ఇలా అందరూ తనకు కేక్ పెట్టేసి ఆశీర్వదించారండి, అక్షింతలు వేశారు. అలా బుట్టగా వేసేసరికి తనకి గుచ్చుకొని ఇబ్బంది పడింది పాపం చాలా. ఈమె చరిత వాళ్ళ అమ్మమ్మ అండి. వాళ్ళందరూ ఇంకా ఏంట్రా బాబు కటింగ్ అయిపోయింది మాకు కేక్ పెట్టలేదని పిల్లలంతా వెయిట్ చేస్తున్నారు పాపం. మా మావయ్య గారు చూడండి, మావయ్య గారు అత్తయ్య గారండి. అయిపోయింది, కేక్ కటింగ్ అయిపోయింది, బెలూన్స్ పగలగొట్టడం కూడా అయిపోతుంది మా గ్యాంగ్ది. మనం ఎక్కడికి వచ్చినా ఈ ముచ్చట్లు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. వాళ్ళ పిన్ని బాబాయ్ అండి. ఇలా ఒక్కొక్కరుగా అందరూ వచ్చి ఇంకా చరిత గారిని ఆశీర్వదించి అక్షింతలు వేశారండి. తనేమో ఏడుస్తుంది. ఇక్కడ చూడండి పొట్లంగా వేశారు. నడవమంటే ఎక్కడ పడిపోతానో అని భయం వేస్తుంది పాపం తనకి. మా హీరోయిన్ చూడండి, తనగా తీసేదాన్ని అంటుంది ఫొటోస్. అయిపోయిందండి కేక్. ఇంక ఇలాగా బూందీ కేక్,
చాక్లెట్స్, బిస్కెట్స్ ఇచ్చామండి. ఇంకా వచ్చిన చుట్టాలకి, ఇంటి పక్కన వాళ్ళకి ఇక ఫుడ్ రెడీ చేస్తున్నాము. బగారా రైస్ అండి, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసాం మేమే. ఇది షార్ట్ వీడియోస్లో చిన్నగా పెట్టానండి, ఎలా రెడీ చేయాలి అనేది. ఒకసారి ఆ వీడియోని చూడండి. వీడియోని అస్సలు మిస్ కావద్దండి. మా ఫ్యామిలీ అంతా భలే సరదాగా ఎంజాయ్ చేసామండి చరిత బర్త్డేని. ఫ్యామిలీలో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న ఫంక్షన్స్ జరుగుతుంటే భలే ఉంటుంది కదండి. అంతా కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ ముచ్చట్లు అంతా చెప్పుకుంటూ భలే చేసుకోవచ్చు కదా. మన ఫ్యామిలీలోనే మనమే వంట చేసుకొని అందరికీ వడ్డిస్తుంటే భలే సంతోషంగా ఉంటుంది. ఇంకోండి వర్షం పడుతుంది, అందుకని చెప్పి ఇలా మామూలు గ్యాస్ పొయ్యి పెట్టాము. పెద్ద పొయ్యి తీసుకొచ్చి చేశారండి, ప్రిపేర్ చేశారు. ఓకే అండి, బాయ్.